ఇక ఇట్లా ఉంటే ఈ ఎగ్జామ్ పేపర్లు ఈ 10 ఏళ్ల జైలు ఇదంతా ఉంటే ఇక మోదీ ఒక రికార్డు బద్దలు కొట్టిండే. ఏం రికార్డు అంటే ఒక వీడియో నిన్న రాత్రి ఒక వీడియో చేసి పెట్టిండు కదా, ఏది మిత్రం అని చెప్పేసి స్టార్ట్ చేసిండు. ఇక దాంట్లో మరి ఆయన టెలిప్రాంప్టర్లో ఆ డిస్ప్లే అయితే అంటే ఆయన చదివినట్టుగా కొంత సోషల్ మీడియాలో మీమ్స్ నడుస్తున్నాయి. దీన్ని కూడా ఈ 2 నిమిషాల వీడియోను కూడా బట్టి లేకపోతే ఆ చూసుకుంటూ చదువుకుని ఇదంతా కూడా పోస్ట్ చేసింది అనేది విద్యార్థుల దగ్గర నుంచి వస్తున్నటువంటి ఆ మాటలు. టెలిప్రాంప్టర్ తోటి మాత్రమే ఆయన మాట్లాడతాడు తప్పించి బయటకు వచ్చి ప్రెస్ ముంగట ఎక్కడ కూడా మాట్లాడలంటూ. సో దీంట్లో రికార్డు ఏం బద్దలు కొట్టినట్టు అంటే ఇన్స్టా రీల్స్లో మోదీ వరల్డ్ రికార్డు కొట్టిండు. ఇన్స్టా రీల్స్లలో వరల్డ్ రికార్డు బద్దలు కొట్టి ఇంకా మిగతా వాళ్ళకు ఉన్నటువంటి మిగతా నాయకులకు కావచ్చు, మిగతా ఆ పార్టీకి సంబంధించినటువంటి నేతలకి కూడా ఒక సలహా సూచన కూడా ఇవ్వడం జరిగింది. మీరు ఇన్స్టాలో రీల్స్ తోటి యువతకు దగ్గర కానీ అని చెప్పేసి ఒక మెసేజ్ ఇచ్చిండు అన్నట్టు. మీరు చేయాల్సినటువంటి 12 రీల్స్తో దగ్గర అవుతారు. ఇప్పుడు మీరు ఒక పక్కనేమో విద్యార్థులు నిరుద్యోగులు రోడ్ల మీదకి వచ్చి వాళ్ళు ధర్నాలు చేస్తూ ఉంటే ఇప్పుడు మీరు ఈ రీల్స్ అంతా చేసుకుంటే మీరు ఈ సోషల్ మీడియాలో పోస్ట్ చేసుకుంటే వాళ్ళకి దగ్గర అవ్వకుంటున్నారు అన్నట్టు. ఇట్లా ఉన్నది ఈ వ్యవహారం. సో నిన్న ఆయన చేసినటువంటి వీడియో ఇన్స్టాలో రీల్ చేస్తే 24 గంటల్లోనే 303 మిలియన్ వ్యూస్ వచ్చినాయట. 303 మిలియన్ వ్యూస్ అంటే దాదాపుగా 30 కోట్లకు పైన అన్ని మిలియన్ వ్యూస్ వచ్చినాయి. దాదాపుగా 1 మిలియన్ లైక్లే వచ్చినాయట. మరి లైకులు రావాలి కదా ఎక్కువనే. మరి ఇప్పుడు 303 మిలియన్ వ్యూస్ వస్తే 1 మిలియన్ లైక్లు వచ్చినాయి అంటే మరి ఇంకా మిగతా ఉన్నటువంటి 302 మిలియన్ల మంది నీ వీడియోకి లైక్ కొట్టినట్టే కదా అర్థం. 24 గంటల్లోనే 303 మిలియన్ వ్యూస్. తన మిడ్ నైట్ వీడియోకు విశేష స్పందనపై ప్రధాని థ్యాంక్స్ కూడా చెప్పిండు. ఇట్లా నా వీడియోను మీరు అంటారు కదా ఇప్పుడు మరి అట్లా కూడా చెప్పి లాస్ట్కు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మరింత మందికి షేర్ చేయండి అని చెప్పినా బాగుండేదేమో, ఇంకెక్కువ మందికి వచ్చేమో. ఇది కాదు కదా ఆ గంట కొట్టుర్రి ఇది ఉంటుంది కదా. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే గంట కొట్టుండి అని చెప్పేసి. సరే అది ఏమైనప్పటికీ కూడా ఒక రకంగా యువతకు ఒక సందేశం ఇచ్చుకుంటూ చేసినటువంటి వీడియో అయినప్పటికీ దీంట్లో వాళ్ళు ప్రధానమైనటువంటి డిమాండ్ల కోసం ఇక్కడ కూడా మాట్లాడలేదు. సో మేము 10 కోట్ల రూపాయల ఫైను అలాగే 10 ఏళ్ళ జైలు అని చెప్పేసి ఏదో మాట్లాడడం జరిగింది. ఆ మిడ్ నైట్ సంబంధించి రాత్రి 11 గంటలకి ఆయన పోస్ట్ చేసినట్టుగా కనబడుతున్నది. ఇగో పేపర్ లీక్ల నివారణకు కఠిన చర్యలు తీసుకుంటామంటూ గురువారం అర్ధరాత్రి తాను పంచుకున్న వీడియో సందేశానికి యువత నుంచి లభించిన అపూర్వ స్పందనకు ప్రధాని నరేంద్ర మోదీ ధన్యవాదాలు తెలిపారు. యువత ఇచ్చిన సానుకూల సూచనలు వారితో తనకున్న బంధాన్ని మరింత బలోపేతం చేశాయని ఆయనే ఆ వీడియోలో పేర్కొన్నారు. శుక్రవారం రాత్రి 11 గంటలకు సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఒక వీడియోలో ప్రధాని మాట్లాడారు. ధన్యవాదాలు మిత్రులారా, నిన్న రాత్రి మీతో కనెక్ట్ అయ్యే అవకాశం నాకు లభించింది. నేను పోస్ట్ చేసిన వీడియోపై మీరు స్పందించిన తీరు, ఇచ్చిన సానుకూల సూచనలకు నాకు ధన్యవాదాలు. అందరికీ నా ధన్యవాదాలు. మీ ప్రేమ ఇలాగనే కొనసాగుతుందని, మన బంధం ఇంకా బలంగా మారుతుందని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ అని ఆయన అన్నారు. కాగా గురువారం అర్ధరాత్రి పోస్ట్ చేసిన వీడియో ద్వారా మోదీ ఇన్స్టా రీల్స్లో కొత్త ప్రపంచ రికార్డును సృష్టించారు. 24 గంటల వ్యవధిలో అత్యధికంగా 303 మిలియన్లు అంటే 30.3 కోట్ల వ్యూస్ సాధించిన రీల్గా ఇది నిలిచిందట. అంతకు ముందు ఉన్న 300 మిలియన్ల వ్యూస్ రికార్డును ఇది అధిగమించింది. మోదీ శుక్రవారం రాత్రి పోస్టు చేసిన వీడియోకు కూడా సామాజిక మాధ్యమాల్లో భారీ స్పందన లభించింది. పోస్టు చేసిన 8 నిమిషాల్లోనే 2.5 మిలియన్లకు పైగా వ్యూస్ సాధించగా ఇన్స్టాగ్రామ్లో 20 నిమిషాల్లో 1 మిలియన్కు పైగా లైక్లు వచ్చాయి. అలాగే ప్రధాని ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్ల సంఖ్య కూడా రాత్రికి రాత్రే దాదాపు 1 మిలియన్ పెరిగింది. సో మొత్తానికి ఇప్పుడు సోషల్ మీడియా ద్వారా ప్రజలకు దగ్గర అవ్వాలన్నటువంటి ఒక ప్రయత్నం జరుగుతున్నట్టుగా స్పష్టంగా అర్థమవుతుంది. సరే ఏమైనప్పటికీ ట్రంప్ కూడా అది ట్రూత్ మీడియానో ఏదో ఉంటుంది ట్రంప్కి కూడా. సో ఏమైనా ఉన్నట్లేదంటే ట్రంప్ ఆ ట్రూత్ మీడియాలోనే పోస్ట్ చేస్తాడు ముందుగా. అది ఎవరిదే అంటే ఆయన సోషల్ మీడియా అకౌంట్. ఇప్పుడు నిన్న పోస్ట్ చేసినటువంటి వీడియోకి ఆ వీడియో ద్వారా ఒక వరల్డ్ రికార్డు బద్దలు కొట్టిండు. ఇక మరి ఆ వరల్డ్ రికార్డు బద్దలు కొట్టడంతో పాటు ఆయనకు ఫాలోవర్లు కూడా, అంటే ఇది ఇన్స్టా పోస్ట్ చేసింది కాబట్టి ఫాలోవర్లు, ఒకవేళ కనుక యూట్యూబ్లో కనుక పోస్ట్ చేసినట్టయితే సబ్స్క్రైబర్లు అంటారు అన్నట్టు. సో ఎంతమంది ఫాలోవర్లు వచ్చింది ఈ వీడియో చేయబట్టి అంటే రాత్రి 1 మిలియన్ ఫాలోవర్లు పెరిగినట. 1 మిలియన్ అంటే దాదాపుగా 10 లక్షల మంది కొత్తగా ఆ మోదీ గారిని ఫాలో అయినట్టుగా లెక్క. 8 నిమిషాల్లోనే 20 నిమిషాల్లోనే 1 మిలియన్ లైక్లు వచ్చినాయట. 20 నిమిషాల్లో 1 మిలియన్ లైక్లు వస్తే 8 నిమిషాల్లో 2.5 మిలియన్ల మంది ఈ యొక్క వీడియోను చూసిల్లట. ఈ వీడియోను చూడడానికి కారణం ఏంటిదంటే
ఇప్పుడు దేశవ్యాప్తంగా ఒక చర్చ నడుస్తుంది కదా, ఏమైనా మోదీ ఇంకేమైనా ప్రకటన చేస్తాడేమో, సో ఈ పేపర్ల లీకేజ్ సంబంధించినటువంటి కఠిన చర్యలు తీసుకునేందుకు ఏమైనా పూనుకున్నాడేమో, ఈ వీడియో ద్వారా విద్యార్థులకు న్యాయం చేసేటువంటి విధంగా ఏమైనా ప్రకటన ఉంటుందేమో, ధర్మేంద్ర ప్రధాన్ని మేము బర్తరఫ్ చేస్తున్నాం అన్నటువంటి ఒక ప్రకటన ఏమైనా వచ్చి ఉంటుందేమో అన్నటువంటి ఆశతో చాలామంది చూస్తుంటారు నాకు తెలిసి. అంతే కదా, మరి ఇప్పుడే అంతమంది ఎందుకు చూసినట్టు అంటే ఏమన్నా మీ దగ్గర నుంచి ఆశించినటువంటి స్థాయిలో వాళ్ళు ఎవరైతే జంతర్ మంతర్ దగ్గర చేస్తున్నటువంటి ధర్నా చేస్తున్నటువంటి సీజేపీకి పిలుపు మేరకు అడిగి వచ్చినటువంటి వాళ్ళంతా కూడా సో వాటి అన్నింటిని కూడా స్పందించి మీరు ఎవరైనా నిర్ణయం తీసుకుంటారు కావచ్చు అన్నటువంటి ఒక ఆలోచనతో చూసినటువంటి వీడియో. సరే మొత్తానికైతే మాత్రం మోదీ గారు అయితే ఇన్స్టాలో రికార్డు బాక్సులు బద్దలు కొట్టేసిండు. ఇక మరి ఆ రికార్డును ఇక ఇప్పట్లో ఎవరు కూడా బ్రేక్ చేసినట్టుగా అయితే కనబడతలేదు. ఎందుకంటే ఆయన చేసినటువంటి 11 గంటలకి మిడ్ నైట్ వీడియో పైన ఆయన కూడా థ్యాంక్స్ చెప్పిండు. ఇంతమంది చూసినందుకు, దీన్ని ఆదరించినందుకు, లైకులు కొట్టినందుకు, షేర్ చేసినందుకు కూడా మీకు అందరికీ మిత్రం, మీ అందరికి కూడా ధన్యవాదాలు. మీ ప్రేమ ఇలాగనే కొనసాగుతుందని, మన బంధం ఇట్లే కొనసాగాలని చెప్పేసి కూడా కోరుకుంటున్నట్టు ఆయనే కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఏమన్నాడు, ఇన్స్టాలో యువతతో మమైక్యం అవ్వండి, సోషల్ మీడియాలో మరింత సమర్థంగా కొనసాగాలని ప్రధాని మోదీ కేంద్ర మంత్రులకు సూచనలు ఇచ్చారు. ముఖ్యంగా ఇన్స్టాగ్రామ్లో క్రియాశీలకంగా ఉండాలని, ఈ పాలనలో వద్దు, ఈ పరిపాలనలో ఇట్లా మనం ఉత్సాహంగా ఉండాల్సిన అవసరం లేదు. ఉండాల్సింది ఎక్కడ అంటే ఇన్స్టాగ్రామ్లో, ఫేస్బుక్లో ఉండాలన్నట్టు. సో దాంట్లో క్రియాశీలకంగా ఉండాలట. ఇన్స్టాగ్రామ్ను ఎంతమంది యాక్టివ్గా వినియోగిస్తున్నారంటూ క్యాబినెట్ భేటీలో మోదీ మంత్రులను ప్రశ్నించినట్టు తెలిసింది. నాకు చూడు, క్యాబినెట్ మీటింగ్లో ఏం రావాలి, ప్రజా సమస్యలు, ఇచ్చినటువంటి హామీలు, జరుగుతున్నటువంటి తతంగం పైన క్యాబినెట్లో డిస్కషన్ కావాలి. నీకు ఇన్స్టాగ్రామ్ ఉన్నదా, నీ ఇన్స్టాగ్రామ్ ఐడి ఏంటిది, ఎంతమంది ఫాలోవర్లు ఉన్నారు, ఎంతమంది లైకులు కొట్టిళ్ళు, వీటిపైన నిన్న చర్చ జరిగిందట. సో మంత్రులను ప్రశ్నించినట. ప్రతి మంత్రి ఇన్స్టాలో యాక్టివ్గా ఉండాలని, వీళ్ళు ఇది పరిపాలన పక్కకు పెట్టి ఇక వీళ్ళు వీడియోలు తీసుకుంటూ పోస్టులు చేసుకుంటూ ఉండాలన్నట్టు. వీళ్ళు ఎక్కడ పడితే అక్కడ పోతే రోడ్డు మీద పోయినప్పుడల్లా ఇన్స్టాలలో పోస్టులు చేసుకుంటూ ఉండాలి. ప్రభుత్వ కార్యక్రమాలను పోస్టు చేయడమే కాక యువతతో మమేకమయ్యే సమాచారాన్ని కూడా పోస్టు చేయాలని సూచించినట్టు సమాచారం. అలాగే రీల్స్ చేయడంతో పాటు ఇతర వీడియోలు కూడా పోస్టు చేసి యువతను మరింత చేరువ కావాలని మంత్రులకు స్పష్టం చేసినట్టు తెలిసింది. యువత ఇన్స్టాగ్రామ్లో ఎక్కువగా ఉంటుందని మోదీ సూచించడం జరిగింది. కథం అయిపోయిందా, ఇక రీల్స్ మీద పడులు. ఇక మీరు ఎంతమంది రీల్స్ ఎక్కువ చేస్తే, ఎంతమందికి ఫాలోవర్లు ఎక్కువ వస్తే వాళ్ళకి మంచి మంచి పదవులు వస్తాయి అన్నట్టు. ఇప్పుడు మోదీ గారు చెప్పేది అదే కదా. ఇక ఈయన ఇట్లా అంటే దీన్ని కౌంటర్గా నిన్న అభిజిత్ దీప్కే కౌంటర్ చేయడం జరిగింది. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసేంత వరకు మా ఉద్యమం ఆగది. ఆయన రాజీనామా చేయకుండా కేంద్ర ప్రభుత్వం ఎన్ని హామీలు ఇస్తామన్నా అంగీకరించబోం. వాంగ్చుక్ దీక్షను విరమించడం ఉద్యమానికి ముగింపు కాదు. ఈ ఉద్యమం కేవలం ఒక అభిజిత్ దీప్కేదో, సోనం వాంగ్చుక్దో కాదు. ఇప్పుడు దేశవ్యాప్తంగా ఉన్న యువత చేపట్టిన ఉద్యమంగా మారింది. విద్యార్థులు న్యాయం కోసం రోడ్ల మీద ఉంటే ప్రధాని తన మంత్రులకు ఇన్స్టాగ్రామ్లో యాక్టివ్గా ఉండండి అని చెప్తున్నారు. మనకు చదువుకున్న ప్రధాని ఉంటే బాగుండింది అనేది ఆయన కొంత అటాక్ చేసేటువంటి ప్రయత్నం చేస్తే మోదీ భయపడిపోయారు. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా ఇంకెప్పుడని ప్రకాష్ రాజ్ నిలదీస్తా ఉన్నాడు. విద్యార్థుల ఆందోళనతో ప్రధాని మోదీ భయపడ్డారని గురువారం రాత్రి మోదీ విడుదల చేసిన వీడియోలో ఇది స్పష్టంగా కనిపించిందని నటుడు ప్రకాష్ రాజ్ పేర్కొన్నారు. ఈ మేరకు ప్రధాని పోస్టును ట్యాగ్ చేస్తూ ఎక్స్లో పోస్టు పెట్టారు. ప్రధాని భయపడిపోయారు, ఆయన భయం నాకు కనిపిస్తుంది. దేశ యువతకు నా కృతజ్ఞతలు. దీన్ని సాధించిన కాక్రోచ్కు నా ధన్యవాదాలని కామెంట్ పెట్టారు. కేంద్ర విద్యా మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా ఇంకా ఎందుకు ఆలస్యం అవుతుందని, ప్రధాని కంటే విద్యామంత్రి ఏమైనా శక్తివంతుడా అని ప్రశ్నించారు. వాంగ్చుక్కు కృతజ్ఞతలు కూడా ఆయన తెలపడం జరిగింది.